నమస్కారం, నా పేరు పద్మజవాణి. మా హస్బెండ్ పేరు గోగినేని లక్ష్మీనారాయణ. మా నాన్నగారు వ్యవసాయదారులు. దానివల్ల నాకు మొక్కలు చిన్నప్పటి నుంచి మొక్కలంటే చాలా ఇష్టం. నేను చాలా సంవత్సరాల నుంచి మొక్కలు పెంచుతానే ఉన్నాను. ఇప్పుడు మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నాం కదా, 2 years అయింది అంతే. మా ఇల్లు 4 ఫ్లోర్లు ఉంది. పైన ఫ్లోర్లో ఆకుకూరలు, వంగ, టమాటా, తమ్మకాయ ఇవన్నీ పండిస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 70 నుంచి 100 టబ్స్ దాకా ఉన్నాయి. కొన్ని తీగజాతులు మొన్నటి వరకు పండినాయి. సొరకాయ, కాకరకాయ, దొండకాయ ఇవన్నీ వేసాను. పసుపు 4 టబ్బుల్లో 4 వెరైటీస్ వేసాను అనమాట. అది మా సిటీజీ గ్రూప్ నుంచి గిఫ్ట్గా ఇచ్చారు. దాంతో ఒకటేమో లాక్డౌన్ పసుపు, ఒకటేమో నార్మల్ పసుపు, కస్తూరి పసుపు, బ్లాక్ పసుపు, ఇలా 4 వెరైటీస్ పసుపు 4 టబ్బుల్లో వేసాను. మనం పండించుకునే ఆకుకూరలు చాలా టేస్ట్గా ఉంటాయండి. ఎంత బాగుంటుందో ఆకుకూరలు, అసలు తొందరగా ఉడికిపోతాయి కూడా ఏదైనా కానీ. ఆ కాయగూరలు ఏంటి అన్ని మేము వారానికి ఒక ఆలుగడ్డలు తప్పితే అసలు కూరగాయలకి తెచ్చుకోము. సెకండ్ ఫ్లోర్లో ఆర్నమెంటల్ ప్లాంట్స్ పెంచుకుంటున్నామండి. ఆర్నమెంటల్ ప్లాంట్స్ అంటే నాకు చాలా ఇష్టము. అవి మామూలుగా ఏమైనా బొమ్మలు అవి ఇవి కొనుక్కోవచ్చి పెట్టే బదులు నాకు మొక్క పెట్టుకుంటే చాలా అందంగా అనిపిస్తుందని ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఆక్సిజన్ ఇస్తుంది, ప్లస్ ప్రొద్దున్నే చూడగానే మొక్క పచ్చదనంగా కనిపిస్తుందని ఆర్నమెంటల్ ప్లాంట్స్ పెంచుకుంటున్నామని. మేము ఎడీనియం మొక్కలు పెంచుకుంటున్నాము. యాక్చువల్గా ఈ ఎడీనియం మొక్కలు అన్నీ మా హస్బెండ్ గోగినేని లక్ష్మీనారాయణ గారే చూసుకుంటారు. ఆయనకి చాలా ఇష్టం అన్నమాట ఈ మొక్కలంటే. దాని మూలాన నేను అంత పెద్దగా ఈ మొక్కల దగ్గరికి రాను, కానీ ఆయన ప్రతిరోజు మార్నింగ్ వచ్చి ఒక బ్రష్ తీసుకొని మొత్తం అంతా క్లీన్ చేసి ఏదన్నా ఫంగస్ అది ఉంటే అలా చూస్తారనమాట. ఆయనకి చాలా ఇష్టం ఈ మొక్కలు. మేము కలకట్టా నుంచి తెప్పించాము 10 years బ్యాక్ ఈ మొక్కలు. ఇవన్నీ గ్రాఫ్టింగ్ ఇయే. కొన్ని మేమే ఈయన ప్రాపగేట్ చేశారు. దీనికి 2 years అయితేనే సీడ్ పాడ్లింగ్ వస్తుంది. దాంట్లో సీడ్స్ తీసి మేము ప్రాపగేట్ చేసాం కొన్ని మొక్కలు. ఇంకా ఇక్కడ ఇంకా క్యాక్టస్, సక్యులెంట్లు పెంచుతూ ఉన్నాము. ఆ క్యాక్టస్లు యాక్చువల్గా కొంతమంది చూసి ఈ ముళ్ళ మొక్కలు ఎందుకు పెంచుతున్నారు అని అన్నారు. క్యాక్టస్ నిజానికి రేడియేషన్ తగ్గిస్తుందని సైంటిఫిక్గా నిరూపించారు. అందువలన మనం ఇవాళ రోజున అన్ని సెల్ ఫోన్లు అవి ఇవన్నీ వాడుతున్నాం కదా, రేడియేషన్ తగ్గిస్తుందని అంటే చాలా మంచిదని ఇంకా నేను ఈ ఫ్లోర్లో ఇక్కడ పెట్టుకున్నాను. ఈ మొక్కలకి ఎండ అవసరం లేదు, కొంచెం షేడ్ నెట్లో పెంచుకోవాలి కాబట్టి బాల్కనీలో పెంచుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఆల్ ఇవి బెడ్రూమ్లో కూడా పెంచుకోవచ్చు కొన్ని మొక్కలు. సెన్సవేరియా మొక్క చాలా ఆక్సిజన్ బెడ్రూమ్లో పెట్టుకున్నా కానీ అది పాడవదు, అలానే ఉంటుంది. ఎప్పుడన్నా ఒక 1 monthకి ఒకసారి బయటకి చూపించేసి మళ్ళీ లోపల పెట్టుకోవచ్చు. ప్రపంచంలోనే టాప్ 10లో ఉంటుంది సెన్సవేరియా. మా ఇంటి పక్కన ఖాళీ ప్లేస్ ఉందండి. దాని మూలాన నేను ఆ ఖాళీ ప్లేస్లో అన్ని కూరగాయలు, ఆకుకూరలు, వెజిటబుల్స్, పళ్ళ మొక్కలు, ఆకుకూరల్లో తోటకూర అయితే ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఎప్పుడు రోజు ఇడిసి రోజు తోటకూర వండుకున్నా కానీ తోటకూర, గోంగూర, పాలకూర పైన వేశాను. చిక్కుడు, దొండ, ములగ చెట్టు, ములగ, టమాటాలు. ఇంకా మెడిసినల్ ప్లాంట్స్ అంటే తులసిలో 6 వెరైటీస్ తులసిలు ఉన్నాయండి. పాట్స్ అనేవి అన్ని స్టాండ్ల మీదే పెట్టామండి. ఎందుకంటే నీట్గా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒకటి. 2 ఈ స్టాండ్లేమో అన్నీ అప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ పైపులు ఇవన్నీ మిగిలిపోతే ఇవన్నీ స్టాండ్గా తయారు చేసి వీటి మీద పెట్టుకుంటే 2 రకాల ఉపయోగాలు ఉన్నాయని అలా యూజ్ చేసుకున్నాం. నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఒకటేమో చక్కగా కనిపిస్తాయి ఒకటి.
నా గార్డెన్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇవి పేనుబంక ఒకటి, చిక్కుడు చెట్లు ఎప్పుడు పెట్టినా పేనుబంక తోటి ప్రాబ్లం వస్తుందండి. దాంతో నేను పేనుబంకకి నీమాయిలు ఒకటి స్ప్రే చేస్తున్నాను, ఒకటి బూడిద కొడుతున్నాను. ఇంకా బాగా ఎక్కువగా అనిపిస్తే ఎప్పుడన్నా ఆ ఆకులు అవన్నీ తీసేసి వాటరింగ్ చేసిన తర్వాత ఈ నీమాయిలు ఈ బూడిద కొడితే కంట్రోల్ అయిపోతుంది. ఇంకా వేరే పెస్ట్ అనేది నా మొక్కలకి ఎప్పుడు రాలేదు వేరే ఏవి. ఆ మొక్కలకి ఎరువుగా అంటే నేను గొర్రెల పెంట లేకపోతే ఆ కౌడంగు 10 డేస్కి ఒకసారి ఆ మొక్కలను బట్టి కొంచెం కొంచెం దాన్ని, అది మాగింది ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టేసి ఉంచుకొని కొద్ది రోజులు అయిన తర్వాత దాన్ని కొంచెం కొంచెం తీసి వాటికి వేస్తున్నాను మొక్కలకి. ఈ విధంగా నేను గార్డెనింగ్ చేసుకుంటున్నానండి. మా గార్డెన్లోని మొక్కలను పరిచయం చేయడానికి అవకాశం ఇచ్చిన రైతు నేస్తం వారికి ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.